మరణించిన వారి యొక్క జ్ఞాపకార్థ వస్తువులను తీసుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హిందూ సాంప్రదాయంలో జరిగే ప్రతి దాని గురించి మనకు శాస్త్రాలలో, పురాణాలలో వివరించడం జరుగుతుంది. అదేవిధంగా మరణించిన వారి యొక్క జ్ఞాపకార్థ వస్తువులను తీసుకోవడం గురించి కూడా శాస్త్రాలలో వివరించబడి ఉంది. మరణించిన వారి యొక్క జ్ఞాపకార్థ వస్తువులను తీసుకోవచ్చా? ఆ వస్తువులను ఉపయోగించుకోవచ్చా? జ్ఞాపకార్థ వస్తువులను తీసుకుంటే ఏ నియమాన్ని పాటించాలి? దినం భోజనాలు చేయడం వలన ఏమైనా కీడు జరుగుతుందా? అసలు దినం భోజనాలు ఎందుకు పెడతారు? వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఎవరైనా వ్యక్తి చనిపోతే తమ కుటుంబంలోని కుటుంబ సభ్యులందరూ కలిసి ఆ వ్యక్తి యొక్క జ్ఞాపకార్థంగా వస్తువులను పంచిపెడుతూ ఉంటారు. మరణించిన తరువాత 13 లేదా 11 లేదా 15 రోజుల తరువాత కార్యం అనేది చేయడం జరుగుతుంది. దీనిని పెద్ద కార్యం అని పిలుస్తారు. ఈ పెద్ద కార్యం రోజున కుటుంబ సభ్యులందరూ చుట్టుపక్కల వారిని, బంధువులను, స్నేహితులను పిలుచుకుని భోజనాలను పెట్టడం జరుగుతుంది. ముందుగా ఈ భోజనాలను ఎందుకు పెడతారో తెలుసుకుందాం. చనిపోయిన వ్యక్తి ఎవరికి రుణం ఉన్నారో ఎవరికీ తెలియదు, ఆ చనిపోయిన వ్యక్తికి తప్ప. అటువంటి సమయంలో ఆ వ్యక్తి మరణించినప్పుడు రుణం మిగిలిపోతే ఆ వ్యక్తి యొక్క ఆత్మ శాంతించదు. అన్ని దానాలలోకెల్లా అన్నదానం గొప్పదని పురాణాలు చెబుతున్నాయి. కనుక వ్యక్తి మరణించిన తరువాత ఒక మంచి రోజు చూసుకొని ఆ రోజున ఇలా తెలిసిన వాళ్ళందరికీ అన్నదానం చేయడం జరుగుతుంది. ఇలా పెట్టడం వలన ఆ వ్యక్తి ఎవరికైనా రుణం ఉంటే ఆ రుణం నుండి బయటపడి ఆ వ్యక్తి యొక్క ఆత్మ శాంతిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే దినం భోజనాలను చేయవచ్చా అని చాలామందికి సందేహం ఉంటుంది. అంతేకాకుండా ఎవరైనా దినం భోజనాలకు పిలిచినప్పుడు భయపడుతూ ఉంటారు. దినం భోజనాలు చేయడం వలన కీడు తగులుతుందని కొంతమంది చెప్పడంతో భయపడి వారు వెళ్ళి భోజనం చెయ్యరు. దీని గురించి శాస్త్రాలలో ఏమి చెప్పారంటే దినం భోజనాలు తప్పకుండా చెయ్యవచ్చు అని. వాటిలో ఎటువంటి సందేహము లేదు. దినం భోజనాలు చేయడం వలన మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు. అదేవిధంగా ఎవరైతే దినం భోజనాలు చేస్తారో వారికి ఎటువంటి కీడు జరగదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక ప్రతి ఒక్కరూ ఎటువంటి సందేహము పెట్టుకోకుండా భోజనాలు చేయవచ్చు. అయితే భోజనాలు పెట్టే రోజున చనిపోయిన వ్యక్తి యొక్క జ్ఞాపకార్థంగా వస్తువులను పంచిపెడుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో చనిపోయిన వ్యక్తి యొక్క జ్ఞాపకార్థంగా స్టీల్ వస్తువులను ఇవ్వడం జరుగుతుంది. ఈ వస్తువుల పైన చనిపోయిన వ్యక్తి యొక్క పేరు మరియు అతను చనిపోయిన తేదీని రాయడం జరుగుతుంది. ఇలా ఈ వస్తువులను ఇవ్వడం వలన ఆ వస్తువులను చూసినప్పుడు చనిపోయిన వ్యక్తిని గుర్తుకు తెచ్చుకుంటారని నమ్ముతారు. ఈ విషయంలో కూడా చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. దినం రోజున ఇచ్చిన ఈ వస్తువులను తీసుకోవచ్చా? ఇంటికి తీసుకువస్తే వాటిని ఏమి చెయ్యాలి అనే సందేహాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జ్ఞాపకార్థ వస్తువులను తప్పకుండా ఇంటికి తెచ్చుకోవచ్చు. అయితే వీటిని తీసుకువచ్చినప్పుడు తప్పకుండా ఒక నియమాన్ని పాటించాలని పెద్దలు చెబుతున్నారు. ఎవరి ఇంటి దగ్గర నుండి అయితే మీరు జ్ఞాపకార్థ వస్తువులను తీసుకువస్తారో అప్పటి వరకు వారు మైలులో ఉంటారు.
పెద్ద కార్యం రోజున వాళ్లకు మైలు అనేది పోతుంది. అంతేకాకుండా మైలు అనేది ఒక ఏడాది పాటు ఉంటుందని అందరికీ తెలిసిందే. కనుక వారి ఇంటి దగ్గర నుంచి జ్ఞాపకార్థ వస్తువులను తీసుకువచ్చినప్పుడు ముందుగా కాళ్ళను కడుక్కుని మీరు ఏ వస్తువులు అయితే తీసుకొని వస్తారో ఆ వస్తువును ఇంటి లోపలికి తీసుకువెళ్లకుండా ముందుగా నీటితో కడిగి ఆరబెట్టాలి. తరువాత ఆ వస్తువులు ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళాలి. ఇలా చేయడం వలన మీకు ఎటువంటి దోషం అనేది ఉండదు. అంతేకాకుండా ఈ వస్తువులను ఇంటిలో చక్కగా ఉపయోగించుకోవచ్చు. వీటిలో భోజనం చేయవచ్చు. అయితే కొంతమంది పండితులు మాత్రం వీటిని శుభకార్యాలకు ఉపయోగించకూడదని, శుభకార్యాలకు జ్ఞాపకార్థ వస్తువులు నిషేధం అని చెబుతున్నారు. కనుక ప్రతి ఒక్కరూ ఎటువంటి సందేహము లేకుండా ఎవరైనా చనిపోయినప్పుడు ఇంటికి భోజనాలకు పిలిస్తే తప్పకుండా భోజనం చేసి వచ్చి వారు ఇచ్చే జ్ఞాపకార్థ వస్తువులను తీసుకుని పైన చెప్పిన నియమాన్ని పాటిస్తే సరిపోతుంది. ఇలా చనిపోయిన వారు పితృదేవతలలో కలుస్తారని పురాణాలు చెబుతున్నాయి. పితృదేవతా శాపం ఉండకూడదంటే ప్రతిరోజు మీరు భోజనం చేసేటప్పుడు ఒక ముద్దను కాకికి పెట్టడం వలన పితృదేవతలు సంతృప్తి చెంది పితృదోషం అంటుకోదని పండితులు చెబుతున్నారు. పితృదోషం ఉంటే కనుక ఇంట్లో చాలా బాధలు పడాల్సి వస్తుంది. పితృదేవతలు సంతృప్తి చెందకపోతే పితృదోషం అనేది అంటుకుంటుంది. అందువలన వ్యక్తి చనిపోయిన తరువాత ముందుగా చిన్న కార్యము చేయడం జరుగుతుంది. తరువాత పెద్ద కార్యము రోజున ఎవరైతే చనిపోతారో వారికి పిండ ప్రదానము చేయడం జరుగుతుంది. ఇలా పిండ ప్రదానం చేయడం వలన చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ శాంతించి పితృదేవతలలో కలుస్తుందని, ఎవరైతే ఆ రోజున పిండ ప్రదానము చేయరో ఆత్మ అనేది శాంతించకుండా భూమిపైనే తిరుగుతూ మనశ్శాంతి లేకుండా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఏడాదికి తప్పకుండా మళ్ళీ పిండ ప్రదానం చేయాలని, కుదిరితే ఆ రోజున నలుగురిని పిలిచి భోజనాలు పెట్టుకోవాలని, ఇలా చేయడం వలన కూడా పితృదోషం అంటదని చెబుతున్నారు. పితృదేవతలు అంటే మన పూర్వీకులు అని అర్థం. తాత ముత్తాతలు, అమ్మమ్మ, నాయనమ్మ ఇలా వీళ్ళందరినీ కలిపి పితృదేవతలు అని పిలుస్తారు. అంతేకాకుండా కొన్ని ముఖ్యమైన పండుగలలో కూడా పితృదేవతలకు తర్పణాలు వదులుతూ ఉంటారు. అలాగే కొన్ని మాసాలలో కూడా కొన్ని ప్రత్యేకమైన దినాలలో పితృదేవతలకు తర్పణాలు వదలడం వలన పితృదేవతల యొక్క ఆశీర్వాదం కలిగి ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. కనుక తప్పకుండా పితృదోషం తగలకుండా ఎవరైతే పెద్దవారు ఉంటారో వారికి తప్పకుండా ప్రతి సంవత్సరం తర్పణాలు వదలడం వలన ఎటువంటి దోషాలు లేకుండా కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. అలా కాకుండా పితృదోషం ఉంటే కనుక ఆ కుటుంబంలో డబ్బు ఉన్నా కూడా అనారోగ్య సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఏదో ఒక సమస్య అనేది వెంటాడుతూ ఉంటుంది. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.